శ్రీమాత్రే నమః. రేపే చంద్రగ్రహణం పౌర్ణమి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి పూజా విధానం, గ్రహణ నియమాలు. ఈ నెల మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమితో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమితో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ పాల్గొన శుక్లపక్ష పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మార్చి 3వ తేదీన శుక్లపక్ష పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషం. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, మళ్ళీ ఈ నెలలోనే రాబోతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఈ శుక్లపక్ష పౌర్ణమికి అలాగే చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలు పాటించి చూడండి. ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని చెప్పవచ్చు. ఈ మార్చి 3వ తేదీన 3 గంటల వరకు ఎన్నో శుభగడియలు ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి నాడు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం కానీ దానిమ్మ పండ్లను కానీ నివేదించి ఓం మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి మంగళహారతిని సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేవిధంగా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ ఫాల్గుణ శుక్లపక్ష పౌర్ణమి నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం వరించి మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అదేవిధంగా ఈ శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. ఎలాంటి జాతక దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అయితే ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. మార్చి 3వ తేదీ సాయంత్రం 3:19 చంద్రగ్రహణం ప్రారంభమై 5:03 వరకు గ్రహణం ఉంటుంది. అయితే మధ్యాహ్నం 4 గంటల నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే గ్రహణ ప్రభావం భూమిపైన ప్రారంభమవుతుంది. కాబట్టి మీ పూజ పూర్తయిన వెంటనే మీ పూజా గదిని మూసేయాలి. ఇంట్లో ఉన్న దేవుని పటాల పైన ఏదైనా వస్త్రాన్ని కప్పేయండి. మీరు పూజించే తులసి మొక్క పైన కూడా ఏదైనా వస్త్రాన్ని కప్పేయండి. మధ్యాహ్నం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే తులసి మొక్క పవిత్రత నశిస్తుంది. ఈ మంగళవారం మధ్యాహ్నం 3:19 నుండి గ్రహణం పూర్తయ్యే వరకు కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటంటే కత్తులు, కత్తెరలు, అలాగే సూది. ఈ వస్తువులు కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే షూ, పర్సులు, బెల్టులు ఇలా ఏవైనా సరే తోలుతో చేసిన వస్తువులు కొనకూడదు. అలాగే పొరపాటును కూడా నూనె కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే బంగారపు వస్తువులను కానీ వెండి వస్తువులను కానీ కొనకూడదు. లేదంటే భారీ ధన నష్టం ఏర్పడుతుంది. ఇక మధ్యాహ్నం నుండి గ్రహణం పూర్తయ్యే వరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు. మార్చి 3 మంగళవారం వచ్చింది. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు నిర్వహించకూడదు.
అలాగే ఈ రోజున మాత్రం పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి. పౌర్ణమితో ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు ఇంట్లో మాంసాహారాన్ని వండితే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశిస్తుంది. అదేవిధంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణం ఏర్పడటానికి 2 గంటల ముందే గ్రహణవేద గడియలు ఏర్పడతాయి. అంటే ఈ సెప్టెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల లోపే భోజనం చేయాలి. ఇక 2 గంటల తర్వాత నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. గ్రహణ సమయంలో పొరపాటున కూడా ఇనుప వస్తువులను ముట్టుకోకూడదు. అలాగే ఇనుప మంచాలపైన నిద్రపోకూడదు. గ్రహణం ఏర్పడటానికి ముందు పట్టు స్నానం చేయాలి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం నిద్రలేవగానే ముందుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా తలస్నానం చేసి తర్వాతే ఆహారాన్ని తినాలి. మార్చి 4వ తేదీ బుధవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని పూజా గదిలో గంగాజలం చల్లుకోండి. అలాగే తులసి మొక్క చుట్టూ గంగాజలం చల్లుకోవాలి. ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి. మీకు ఎలాంటి దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో దైవ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే లక్ష్మీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో ఓం లక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. అప్పుల సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రం చదవండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు కదలకుండా పడుకోవాలి. ఈ గ్రహణ సమయంలో ఇంట్లోకి వెలుగు రాకుండా ఇంటి తలుపులు మొత్తం మూసేసి చీకటి గదిలో గర్భిణీలు నిద్రించాలి. ఇక ఈ గ్రహణం ఎవరూ కూడా నేరుగా కళ్ళతో చూడకూడదు. లేదంటే ఎన్నో దోషాలు ఏర్పడతాయి. ఇక గ్రహణం పూర్తి అయిన మరునాడు అంటే సెప్టెంబర్ 4వ తేదీన ఎవరూ కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.